సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదముగా, దేవుడు దీవించే ఆశీర్వాదంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే శోధనని బట్టి, ఆటంకాలను బట్టి ఏ విధముగా దేవుడు నడిపిస్తున్నాడని, జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంలో దేవుడు అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు జీవితంలో కార్యములు చేయాలని, నా జీవితాన్ని బలపరిచి దేవుడే నన్ను నడిపిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఎన్నో ఆటంకములు కలుగుతున్నాయని, జీవితంలో ఎన్నో శోధనలు కలుగుతున్నాయని, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా మార్చే దేవుడు మనకున్నప్పుడు ఏ విధముగా మనం జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన శోధన మనకు కలుగుచున్నదని, లేక ఆటంకములు నా జీవితంలో బాధించే విధముగా ఉన్నాయని, లేక జీవితంలో ఎందుకు శోధనలు కలుగుతున్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు బలపరిచే దేవుడని, జీవితాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా జీవించి దేవుని అనుగ్రహాన్ని పొందుకొని నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు, బాధలు కలుగుచున్నప్పుడు ఏ విధముగా ఆటంకములను బలహీనపరుస్తున్నాయని, ఆటంకముల చేత నేను బలహీనమైనప్పుడు నా జీవితంలో ఏ శోధన కలుగుతున్నదో అని, జీవితాన్ని పరిపూర్ణంగా శోధింపబడే జీవితముగా మారుచున్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే దేవుడు మనకున్నప్పుడు జీవితాన్ని ఏ విధముగా మార్చబడే బిడ్డలుగా ఉన్నామని, జీవితంలో ఏ విధమైన శోధన కలిగినను కూడా పరిపూర్ణమైన దేవుడే అనుగ్రహాన్ని అనుగ్రహిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడే నాకు ఆధారమని, దేవుడు లేక నా జీవితము లేదని, నా జీవితంలో ఎండిన పరిస్థితిగా నేను మారిపోయినప్పుడు నా జీవితాన్ని దేవుడు అనుగ్రహించే జీవితం నేను పొందలేదని, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా నేను పొందలేనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా, ఏ విధముగా నేను మార్చబడే వ్యక్తులుగా ఉండుటకు ఈరోజు అంశముగా అనుగ్రహించే దేవుడని అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం వెంట నడిపించుటకు, పరిపూర్ణమైన అనుగ్రహం నాకు ఇచ్చే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధమైన శోధన నాకు కలిగినను, ఏ విధమైన బాధ నాకు కలిగినను నేను జీవింపబడే వ్యక్తిగా ఉంటానని, నడిపింపబడే వ్యక్తిగా ఉన్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే జీవితాన్ని ఏ విధమైన దేవుని నుండి పొందుకొనుటకు అనుగ్రహం దేవుడిచ్చే ఆశీర్వాదముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఆటంకాలు నీలో కలుగుచున్నప్పుడు దేవుడే నాకు అనుగ్రహించే దేవుడని, దేవుడే నన్ను
బలపరిచే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గములో నడిపింపబడుటకు దేవుడు ఏ విధముగా నడిపించే దేవుడు నాలో ఉన్నాడని, ఏ విధమైన కార్యములు నా జీవితంలో దేవుడు అనుగ్రహించే దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఏ విధముగా జీవిస్తానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. గొప్ప జనముగా ఆశీర్వదింతున్, నీ పేరు నేను హెచ్చించెదను. ఆశీర్వాదముగా నిన్ను చేసెదను. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఏ విధముగా నడిపించుటకు, దేవుని అనుగ్రహం నాపై వచ్చుటకు, ఏ విధమైన అనుగ్రహం దేవుడు నాకు ఇవ్వబోచున్నాడని, అనుగ్రహం వెంట ఏ అనుగ్రహాన్ని నేను పొందుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు ఏ విధముగా నడిపింపబడి అనుగ్రహం నాకు అనుగ్రహిస్తాడని, జీవితంలో ఏ అనుగ్రహం చేత నేను నడిపింపబడి దేవుని బిడ్డలుగా మారుతామని, దేవుడిచ్చే అనుగ్రహమే నన్ను పరిపూర్ణమైన మార్గముగా నడిపిస్తుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడిచ్చే అనుగ్రహముగా మార్చబడినప్పుడు దేవుడే నాకు పరిపూర్ణమైన ఆశీర్వాదముగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఎన్నో శోధనల చేత నీలో కలుగుచున్నప్పుడు, ఆటంకములు నీ వెంట కలుగుచున్నప్పుడు, ఏ విధమైన శోధన నన్ను బాధిస్తున్నప్పుడు దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొనుటకు నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధమైన అనుగ్రహం చేత నేను నడిపించబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం దేవుడు ఏ విధముగా ఏర్పరచి, మార్గంలో నేను ఏ విధముగా నడుచుటకు దేవుని అనుగ్రహం నాలో ఉన్నదని, ఆ మార్గం ఏ విధముగా దేవుని వైపు పరిపూర్ణమైన నడిపించే మార్గముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు బలపరిచే అనుగ్రహం నన్ను నడిపిస్తూ ఉందని, నాలో ఆటంకం కలిగిన దేవుని అనుగ్రహం నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం వెంట మార్గం నడిపింపబడినప్పుడు దేవుని అనుగ్రహమే నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలిగినప్పుడు, లేక జీవితంలో అనారోగ్య సమస్య నన్ను బాధించే విధముగా ఉండినప్పుడు, ఏ విధమైన శోధనకు నేను గురవుచున్నానని, ఏ విధమైన ఆటంకం
నన్ను బాధించే ఈ యొక్క సమస్య, అనారోగ్య సమస్య నాలో ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా ఎంచుకొని ఏ విధమైన మార్గం నన్ను నడిపించే దేవుని అనుగ్రహమే అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా ఎంచుకున్నప్పుడు దేవుని అనుగ్రహం పొందుకుంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. వెళ్ళే చోటులెల్లా కావలిగా నేనుంటా, చెప్పినది చేస్తాను, చేయి విడిచిపెట్టను. నీవు వసించే దేశం నీకిచ్చెదను, నీకిచ్చెదను. వెళ్ళే చోటులెల్లా కావలిగా నేనుంటా, చెప్పినది చేస్తాను, చేయి విడిచిపెట్టను. నీవు వసించే దేశం నీకిచ్చెదను, నీకిచ్చెదను. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుడు నన్ను నడిపించే మార్గం, అనుగ్రహించే దేవుడు మార్గాన్ని నాకు ఇచ్చి ఆ మార్గంలో ఏ విధమైన సత్యమును నేను తెలుసుకొనుటకు, ఆ మార్గ బాటలో దేవుడు ఏ విధముగా నేర్పించే దేవుడు నాలో ఉన్నాడని, ఆ మార్గం అనే బాట ఏ విధముగా నడిపించే దేవుడు నాకున్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన అనుగ్రహముగా మారుటకు, పరిపూర్ణమైన దేవుని శక్తిగా నేను ఏ విధముగా దేవుని అనుగ్రహం పొందుకొని జీవిస్తానని, దేవుని అనుగ్రహం ఏ విధముగా నడిపింపబడుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం ఎంచబడినప్పుడు, పరిపూర్ణమైన శక్తిగా నేను దేవునిలో ఉండినప్పుడు ఏ విధమైన మార్గం నన్ను అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు నా జీవితంలో ఏ కొరత చేత నేను బాధింపబడుచున్నానని, లేక ఏ వ్యాధి చేత నేను దుఃఖింపబడుచున్నానని, నాలో ఉండిన దుఃఖం ఏ విధముగా శోధనగా మారుచున్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన అంశం నన్ను నడిపించే, అనుగ్రహించే దేవుడుగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుళ్ళో బలపడినప్పుడు నా జీవితం దేవుడు అనుగ్రహించే జీవితముగా నాలో ఉన్నదని, దేవుడు నడిపించే జీవితం ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని, దేవుడే నాకు అనుగ్రహించే దేవుడు ఉన్నప్పుడు నేను నడవగలుగుతానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంలో నడిపించుటకు అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడి దేవుణ్ణి తెలుసుకొని ఏ విధముగా నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆదికాండంలో ఏ విధముగా 32వ అధ్యాయం ఏ విధముగా మనం దేవుడు అనుగ్రహించే దీవెనలు, దేవుడిచ్చే దీవెనగా
మార్చబడుటకు ఏ విధముగా మనం నడుస్తున్నామని, దేవుని తెలుసుకొనుటకు నడిపింపబడే వ్యక్తులుగా మనం ఉన్నామని, జీవితాన్ని నడిపించే దేవుడు నాలో ఉన్నప్పుడు పరిపూర్ణమైన మార్గంగా నడిపించే దేవుడు నాకు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా నడిపించే దేవుడు నాకున్నప్పుడు నేను ఏ విధముగా తెలుసుకొని నడుస్తానని, దేవుడు ఇచ్చే అనుగ్రహముగా ఏ విధమైన మార్గం నేను ఎంచుకొని ఉంటానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆదికాండంలో 32వ అధ్యాయంలో ఏ విధముగా దేవుడు అనుగ్రహించే అనుగ్రహాన్ని యాకోబు ఏ విధముగా పొందుకొనుటకు, జీవితములో దేవుని అనుగ్రహం కొరకు ఏ విధముగా దేవునితో ఉండుటకు జీవితముగా మార్చబడి ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునితో కలిగి ఉండుటకు, దేవుని అనుగ్రహముగా మనం మార్చబడుటకు, దేవుని బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం ఒకవైపు మనలో ఉండినప్పుడు, లోకంలో ఎన్నో శోధనలు నాలో కలుగుచున్నాయని, ఎన్నో బాధల చేత నేను నడుస్తూ ఉన్నప్పుడు జీవితంలో శోధనే నాకు ఉన్నదని, లోకంలో పోరాటమే నాకు కలుగుచున్నప్పుడు దేవునితో నేను ఏ విధముగా పోరాడగలనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా లోకమే నాకు పోరాటముగా మారి, లోకంలోనే నాకు ఎన్నో సమస్యల చేత నేను సృష్టించబడినప్పుడు, సమస్యలే నాకు దుఃఖకరముగా మారి ఉన్నాయని, సమస్యలే నన్ను ఎంతో శోధనకరముగా మార్చబడి ఉన్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడుటకు ఏ విధముగా దేవునితో సహకరించి జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం నేను ఎంచుకొని దేవునితో ఏ విధముగా పోరాడే బిడ్డలుగా ఉన్నామని, లోకంలో పోరాడుట శోధనకు గురి అవుచున్నామని, లోక మనుషులతో పోరాడి నా జీవిత కాలమంతా శూన్యమైపోయి ఉన్నదని, లోకంలో పోరాటంలో వ్యర్థమైన జీవితముగా మార్చబడి ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవునితో పోరాడి ఏ విధమైన నా జీవిత పోరాటం ఏమిటని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా ఎంచుకొని నా జీవిత పోరాటం ఏ విధముగా ఉన్నదని, నాలో నేను పోరాడే వ్యక్తిగా దేవుని వైపు పోరాడి నడిపించబడే అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు నేను దీవింపబడుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునిలో మార్చబడి దేవుని వైపు నడిపించబడి నా జీవిత కాలమంతా దేవునితో నేను ఉండుటకు ఏ విధముగా ప్రయత్నించే బిడ్డలుగా ఈరోజు ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం నేను ఎంచుకున్నప్పుడు, నా జీవితంలో దేవుడే నాకు అనుగ్రహమని, దేవుడే అనుగ్రహించే దేవుడుగా నాకు ఉన్నప్పుడు నా జీవిత పోరాటం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వ్యాపించి పారెడి వాగులు నీవేగా, నది తీరమందలి తోటయు నీవేగా,
పరిమళ సుగంధమిచ్చు చందనం నీవేగా నీవేగా. వ్యాపించి పారేడి వాగులు నీవేగా. నాది తీరమందలి తోటయు నీవేగా. పరిమళ సుగంధమిచ్చు చందనం నీవేగా నీవేగా. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుడు అనుగ్రహించే అనుగ్రహం నేను పొందుకొనుటకు, దేవుడిచ్చే అనుగ్రహం చేత ఏ విధముగా నేను జీవింపబడుతామని, దేవుడిచ్చే అనుగ్రహం చేత ఏ విధముగా నడిపించబడుతానని, దేవుని అనుగ్రహం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొనుటకు నా జీవిత పోరాటం ఏ విధముగా ఉన్నదని, నా జీవిత పోరాటంలో ఏ శోధన చేత నేను బంధింపబడి, ఏ శోధన చేత నేను బంధించబడి అదే శోధనలో నేను ఉన్నానని, శోధన చేత నేను ఏ విధముగా నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే జీవితాన్ని, దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన ఆశీర్వాదమును ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉండుటకు, నాలో నేను పరిపూర్ణమైన జీవితముగా మార్చబడే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు ఏ విధముగా ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవునితో పోరాడి ఏ విధముగా నా పోరాటం, నా జీవితంలో మనుషులే నాకు పోరాటముగా ఉండినప్పుడు, మనుషులే నాకు ఆటంకంగా మారి ఉన్నారని, లేక మనుషులే ఏ విధముగా ఆటంకంగా ఉండి దేవుని అనుగ్రహం నేను పొందలేనని, దేవుడిచ్చే ఆశీర్వాదంలో నేను పొందలేక ఏ విధముగా నేను మార్చబడి నా జీవిత కాలమంతా శూన్యముగా మారిపోయినామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొనుటకు, దేవుని ఆశీర్వాదముగా మార్చబడుటకు నా జీవితం ఏ విధమైన పోరాటం నాలో ఉన్నదని, నా పోరాటంలో మనుషుల చేత పోరాడి, మనుషుల చేత నేను బాధింపబడుటకు నా జీవిత కాలమంతా శూన్యమైపోయి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఆటంకం కలిగించే మనుషులు ఉన్నారని, నా జీవితం దేవునికి అంకితముగా మారుటకు నేను నిర్ణయించుకొనినప్పుడు నా జీవితంలో ఎన్నో ఆటంకములు నా జీవితంలో కలుగుతాయని, ఎన్నో శోధనల చేత నేను పీడింపబడుతానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం అనే జీవితముగా మార్చబడి, నా జీవిత పోరాటం మనుషుల చేత నేను పోరాడి, ఏ విధమైన మనుషులలో గొడవల చేత నేను సృష్టించబడి, మనుషులే నాకు పోరాటమని నా జీవితం సమయమంతా వ్యర్థముగా మార్చబడి ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుణ్ణి చూచే బిడ్డలుగా నా జీవిత కాలమంతా దేవుణ్ణి ఏ విధముగా తెలుసుకొని నేను నడుచుటకు, దేవుని మార్గముగా నేను గ్రహించుకొని ఏ విధముగా ఉండుటకు
ఈరోజు మనుషులు కలిగించే జీవితంలో ఏ విధమైన ఆటంకముగా మారి నా జీవితం ప్రార్థించలేని బిడ్డలుగా మారుటకు, లేక లోకంలో మనుషుల చేత పోరాడి లోకంలో మనుషులే నాకు గొడవలకు కారణమని నా జీవితం వ్యర్థపరుచుకొని దేవుని చూడలేనని, దేవుని అనుగ్రహం పొందలేనని, జీవితంలో ఎంతో శోధన చేత నింపబడిన ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడి పరిపూర్ణమైన శక్తిగా నేను మార్చబడుట దేవుడిచ్చే దీవెనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునిలో ఉండుటకు, మనుషులతో పోరాడి దేవునిలో పరిపూర్ణంగా దూరముగా ఉండే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు కారణముగా మనుషుల చేత పోరాడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని అనుగ్రహించే దేవుడు, నాలో ఏ కొరత నాకు కలిగినా, ఏ శోధన చేత నేను పీడింపబడినను కూడా నా జీవితం దేవుడు అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను, గొప్ప జనముగా ఆశీర్వదింతున్, నీ పేరు నేను హెచ్చించెదను. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వెతికినప్పుడు ఏ విధమైన ఆశీర్వాదముగా మారుతామని, దేవుని వెతికినప్పుడు ఏ విధముగా దీవింపబడుతామని, దేవుని వెతికినప్పుడు ఏ విధముగా నడిపించబడుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మనుషులతో పోరాటమని, నా జీవితం మనుషులే నాకు ఆయుధముగా మారి వారితోనే నేను పోరాడుతానని, నా జీవిత కాలమంతా దేవుని వెతుకని సమయముగా మారుతున్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని వెతికే బిడ్డలుగా, ఏ విధమైన దేవుని అనుగ్రహం పొందుకొనుటకు, నా సమయమును దేవుని చేత ఉంచుటకు, దేవుని దగ్గర నా సమయాన్ని పరిపూర్ణముగా మార్చబడుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకొని దేవుడు ఇచ్చే అనుగ్రహం ఏమిటని ఈరోజు అంశముగా మారుతున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన పోరాటం నాకున్నదని, ఏ పోరాటంలో నేను అదే పోరాటంలో జీవించి అదే పోరాటం చేత నా జీవిత సమయమంతా వ్యర్థం చేయుటకు, పోరాటంలోని నా సమయాన్ని పరిపూర్ణముగా దూరముగా దేవునికి దూరముగా మార్చబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని అనుగ్రహం పొందుకొనుటకు ఏ విధమైన దేవునితో జీవించి దేవునితో ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. వెళ్ళే చోటులెల్లా కావలిగా నేనుంటా, చెప్పినది చేస్తాను, చేయి విడిచిపెట్టను, నీవు వసించే దేశం
నీకిచ్చేదను నీకిచ్చేదను. సహోదరి సహోదరులారా, అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.